ఏమంటే మన పిల్లలు అదుపు తప్పటానికి, మన పిల్లలు పాడైపోవటానికి, చెడిపోవటానికి ప్రధానమైన కారణం అదే. మన మీద తిరగబట్టడానికి అదే కారణం. వాళ్ళు యారోగెంట్ గా మారిపోవటానికి అదే కారణం. అదే సమయంలో ఒక దుష్టులుగా చెడు అలవాట్లకు లోనైపోవడానికి అదే కారణం. చివరికి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా కారణం ఏంటో తెలుసా? ఆ పిల్లలకు ఒరే నేను కన్నానరా, మీరు మా పిల్లలరా, మా పిల్లలేరా మీరు, అదిగో చూడరా మా పోలిక నీకు వచ్చిందిరా, ఆ చూడరా అవయవాలు చూడరా, అంత సేమ్ అని చిన్నప్పటి నుంచి పిల్లలను బొత్తిగా పాడు చేసేసాం. అలా కాక ఒరేయ్ దేవుడు మాకు ఇచ్చాడురా నిన్ను, దేవుడు నిన్ను ఇవ్వకపోతే మాకు సంతానం లేదురా, దేవుడు తల్లి గర్భంలో నిర్మించాడు, ఆయన నిర్మించకపోతే ఈ రోజు నువ్వు లేవురా అని చిన్నప్పటి నుంచి దేవుడే కారణం, నీ జన్మకు దేవుడే కారణం, నీ పుట్టుకకు దేవుడే కారణం, దేవుడు లేకపోతే మేము ఏమీ లేవు, నువ్వు లేవు అని చిన్నప్పటి నుంచి పిల్లలకు నిజంగా ఇలా మనం చెప్పుంటేనండి వాడు రేపొద్దున చావాలన్న ఆలోచన కూడా రాదు వాడికి. చావడు వాడు. అమ్మో దేవుడు ఇచ్చిందట ఈ జీవితం నాకు, దేవుడు నన్ను నమ్మి నాకు ఈ బ్రతుకునిచ్చాడట, మా అమ్మ నాన్నకు నన్ను ఒక గిఫ్ట్ గా ఇచ్చాడు, బహుమానంగా ఇచ్చాడు, దేవుడు దయచేశాడు మా అమ్మ నాన్నకు నన్ను అని కొంచెం ఆలోచించేవాడు కదా వాడు. అంటే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఆ యవనస్తులైన పిల్లల ఆత్మహత్యలకు కారణం ఒక విధంగా చెప్పాలంటే వాళ్లకు చిన్నప్పటి నుంచే తల్లి తండ్రిగా సరి అయినటువంటి ఫీడ్ మనం ఇవ్వలేదండి. అది ముమ్మాటికి చెప్పాలి. అది